ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన లో స్కోరింగ్ గేమ్లో సిఎస్కే 8 వికెట్ల తేడాతో డీసీపై విజయం సాధించింది. మరోసారి సంజు శాంసన్ తన క్లాస్ ఇన్నింగ్స్తో సిఎస్కేకు విజయం అందించాడు. పిచ్ కాస్త ట్రికీగా ఉండడంతో స్లో అండ్ స్టడీగా బ్యాటింగ్ చేసిన సంజు 87 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. సంజుతో పాటు కార్తిక్ శర్మ 41 రన్స్తో నాట్అవుట్గా నిలిచి సిఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్తో 155 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ ఓపెనర్స్ పతుమ్ నిశంక, కేఎల్ రాహుల్తో పాటు కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, నితీష్ రాణా వెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ ఓ స్టేజ్లో 69 రన్స్కే 5 వికెట్స్ కోల్పోయి ఈ సమయంలో ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ డీసీకి అండగా నిలిచి డీసెంట్ టోటల్ అందించారు. ముఖ్యంగా సమీర్ రిజ్వీ చేసిన 40 రన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ పిచ్ పై డిపెండ్ చేసుకోవడానికి కావాల్సిన టోటల్ అందించింది. అయితే చేజింగ్ లో సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఢిల్లీకి గెలిచే అవకాశాలను దూరం చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఢిల్లీ ఓటమిపై మాట్లాడిన కెప్టెన్ అక్షర్ పటేల్ ఏం చెప్పాడంటే, ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ లో వికెట్ బిహేవ్ చేసిన తీరును బట్టి చూస్తే ఈ పిచ్ పై 155 రన్స్ చాలా మంచి స్కోర్ అని నాకు అనిపిస్తోంది. కానీ మా టీం కున్న బ్యాటింగ్ స్ట్రెంత్ ను బట్టి చూస్తే మేము ఇంకా ఒక 10 నుంచి 15 రన్స్ తక్కువగా చేశామనిపిస్తోంది. అలాగే పిచ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త బెటర్ గా బిహేవ్ చేసిందని అనుకుంటున్నా. అయితే సెట్ అయిన బ్యాటర్స్ లాస్ట్ వరకు బ్యాటింగ్ చేయడం వల్ల మాకు అలా అనిపిస్తుందేమో తెలియదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన బ్యాటర్ ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడానికి అంత ఈజీగా లేదు. అదే సమయంలో సెట్ అయిన బ్యాటర్ క్రీజ్ లో ఉంటే మనకు పిచ్ నార్మల్ గానే ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ పిచ్ లో ఖచ్చితంగా బౌలర్స్ గెలుపుంది. న్యూ బ్యాటర్స్ బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా లేదు. ఎందుకంటే లెంత్ బాల్స్ ఆగుతూ వస్తున్నాయి. కొన్నిసార్లు బాల్ లో అవుతోంది, మరికొన్నిసార్లు ఆగి మరీ బౌన్స్ అవుతున్నాయి. కాబట్టి కొత్త బ్యాటర్లకు ఇది చాలా కష్టమని నేను భావిస్తున్నాను. కానీ సెట్ అయిన బ్యాటర్స్ ఆడుతున్నప్పుడు అది సులభంగా కనిపించింది. ఆ విషయం మనకు సంజు ఆటను ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని బట్టి అర్థమవుతోంది. ఇక మా బ్యాటింగ్ పరంగా చూస్తే ఈ రోజు మాకు ఖచ్చితంగా కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా 5 వికెట్లు కోల్పోయిన తర్వాత మేము స్కోర్ను 155 దాకా తీసుకురాగలిగామంటే అక్కడి నుంచి కంబ్యాక్ చేసిన విధానం బాగుంది. కాబట్టి అదొక పాజిటివ్ పాయింట్. కానీ బౌలింగ్ లో నాకు కుల్దీప్ సహకారం మిస్ అయింది. ఇక ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ల్లో మేము ఎలాంటి మిస్టేక్స్ చేయడానికి వీల్లేదు. ఇకపై మేము ఆడే ప్రతి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలన్న ఫుల్ క్లారిటీతో బరిలోకి దిగాలి అంటూ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.